యూనివర్సిటీ ఈరోజు ఫీజు బకాయిలు 1100 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ను విడుదల చేయాలని మనం పూర్వదీక్ష కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఇంతమంది మన జన సైనికులు రావడం చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. ముఖ్యంగా గతంలో 3 సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి విద్యార్థులకు ఏం చేసిందయ్యా అంటే తుంగలకొక్కే కార్యక్రమం ఏమైనా ఉన్నాయంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఇంకెవరు చేయలేరు. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి చాలా మంది విద్యార్థులు ఫీజు బకాయిల కోసం రోడ్లెక్కి ఉద్యమాలు చేస్తుంటే మేము ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా విద్యార్థులకు స్కాలర్షిప్ రిలీజ్ చేస్తుంది. స్కాలర్షిప్ల వల్ల అణగారిన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు చదువుకుంటాము, మేము విజ్ఞానవంతులు అవుతాము, మేము యూనివర్సిటీలో చదువుతాము, మేము విదేశాలలో చదువుకోవడానికి మాకు అవకాశాలు కల్పిస్తారని ఆశతో మేము భావించి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఈ రోజు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అందాల బాటిళ్లకు డబ్బులు వస్తాయి, మెస్సీని తీసుకోనికి డబ్బులు వస్తాయి, నువ్వు అడ్వర్టైజ్మెంట్కి డబ్బులు వస్తాయి, నువ్వు రైతు బీమా వేస్తావు, రైతు భరోసా వేస్తావు, మత్స్యకారు కుటుంబాలకు 113,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తావు, నువ్వు టీఎస్ నుంచి టీజీ ప్లేట్లు చేంజ్ చేస్తావు, నువ్వు విగ్రహాలు చేంజ్ చేస్తావు, నీకు సెక్రటరీ వాస్తు లేకపోతే వాస్తులకు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తావు. అంటే ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తు నీకు చెలగాటమా అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఏం ఖబర్దార్ రేవంత్ రెడ్డి, అప్పుడు గద్దర్ గారు ఒక మాట అంటారు, బానిసలారా లేనిరా ఈ బాంఛన్ పత్రం వస్తురా, అడిక్క తింటే మన ఆకలి లేదు, గుట్టి గుంజుకుందాంరా. ఏం యువతర మేము చేతులు కట్టుకొని కూర్చోడరా? ఇంతమంది నిరుద్యోగులు, ఇంతమంది స్కాలర్షిప్ లేక రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తే నీకు ఆశామాషిందా, నీకు తమాషాలు అవుతున్నాయా? ఖబర్దార్ చెప్తున్నాం, ఇప్పటికైనా సరే 11,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలి. విద్యార్థులు రేపు భావి భారత పౌరులు, మన దేశానికి సంపద, ఆ సంపదని మనం కాపాడుకుంటే మన రాజ్యాంగంలో మనం ఎక్కడైనా రాజుగా బతుకుతాం. ఏం నీకు 1100 కోట్లు రిలీజ్ చేయడానికి నీకు వారం టైం పడుతుంటే నీకు అందాల పోటీలకు కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, నీ కాంబాయి ఖర్చులు కావచ్చు, నువ్వు ఢిల్లీకి 50 సార్లు కోడిగా కావచ్చు, మూటలు పోసుకొని నువ్వు ఢిల్లీలో పోయి రాహుల్ గాంధీ సంఘాలు దూరుతున్నావు. ఇదా ఇది ప్రభుత్వము? ఇదా ప్రజాపాలన? విద్యార్థుల అంశం మీద చిత్తశుద్ధి లేని ఈ ప్రభుత్వానికి నువ్వు నాన్ క్రిమినల్ అని ఓడివాడతావా? విద్యార్థులకు సర్టిఫికేట్ నింపడం రాదంటావా? వాళ్ళని ఫామ్ నింపడం రాదంటావా? ఏం తమాషాలు అవుతున్నాయా? నీ అఫిడవిట్ నువ్వు నింపు చూపించు. నీ